हेलो फ्रेंड्स, मालिक नौकर बना दिए, हम लोग अपना साइड पे रहते हैं। యాక్చువల్లీ నేను ఇప్పుడు రాజస్థాన్ అజ్మీర్ డిస్ట్రిక్ట్లో లూల్బో అనే విలేజ్లో ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2.5 కిలోమీటర్స్ టనల్ రాబోతుంది అనమాట. దానికి జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం సో నేను వచ్చాను అనమాట. సో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ప్రిలిమినరీ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు యాక్చువల్ సైట్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది నాకు కూడా. లైక్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నేను వాక్ చేసి ఈ హిల్ దగ్గరికి వచ్చాను అనమాట. ప్రజెంట్ సివిల్ బోల్తే దీన్ని చైనేజ్ 150.100 అంటారనమాట. లైక్ టన్నల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వస్తుంది అనమాట టన్నల్ యొక్క ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా 2.3 కిలోమీటర్స్ వాక్ చేస్తూ సో దారి మధ్యలో ఏమేమి ఉన్నాయి, లైక్ అక్కడ రాక్ ఎలా ఉంది, ల్యాండ్స్కేప్ ఎలా ఉంది, సో ఆ టన్నల్కి ఫీజిబుల్ అవుతుందా లేదా, ఆ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది మన దగ్గర కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ యూజ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో అది ఈరోజు మన టాస్క్. లెట్స్ సీ ఎంతవరకు మనం అచీవ్ చేయగలము. సో నాతో పాటు ఉన్న ఫ్రెండ్ ఆశీష్ ఉన్నాడు ఇక్కడ, నా కొలీగ్. సో ఇక్కడ మనం ఒక ప్రిలిమినరీ జియోలాజికల్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఒక స్ట్రైక్ వాల్యూస్ అండ్ డిప్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. సో ఇది వచ్చేసి మనం స్లేట్ అంటాం కదా, సో అదనమాట. చూడండి ఎంత వీక్ ఉందో చూడండి. స్లేట్. సో ఇక్కడ టన్నల్ యొక్క పోర్టల్ అనమాట. టైం 2 o'clock అవుతుంది. ఒక చోట లొకేషన్లో రీడింగ్స్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. చూడాలి ఇంకా ఎంత దూరం. చూడండి చుట్టూ ఎవరు లేరు. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా, ఇందుకే అనమాట. ఇంకా హైట్ ఉంది. ఇది ఎక్కి నెక్స్ట్ ఏముందో చూడాలి. ఏమైనా అవుట్లుక్స్ ఏమైనా దొరుకుతాయా మనకి అనేది. సగం దూరం వచ్చిన తర్వాత ఒక పెద్ద వ్యాలీ వచ్చిందనమాట. చూడండి వ్యాలీ. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మాకు అర్థం కాలేదు. అందుకని దూరంగా ఒక గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చూపించారనమాట. అట్లనే తీసుకెళ్తున్నాడు అబ్బాయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. చూడండి కిందకి దిగి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. అబ్బాయి మాకు హెల్ప్ చేస్తున్నాడు. అట్లీస్ట్ ఫోన్ ఛార్జింగ్ అయినా పెట్టుకోవడానికి ఏదైనా ఇల్లు ఉంటే అట్లీస్ట్ ఏమైనా సోర్స్ ఉంటే చూడాలి. తెలీదు ఎంతవరకు చైనేజ్ వరకు వెళ్తాము. ఏదో డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్ మాట్లాడినట్టు మాట్లాడుతాను కదా నేను. నా ఫేస్ చూడండి. హాయ్ మొత్తం చాలా అంటే చాలా దూరం ట్రావెల్ ఈరోజు. యాక్చువల్లీ చాలా ప్లాన్ చేసుకుని ఏమంటే వెళ్తాం, ఒక గంటలో కొట్టేద్దాము. దాని తర్వాత ఇక్కడ అజ్మీర్లో ఏమేమి ఫేమస్ ఉన్నాయో అవన్నీ చూసుకుందాం, అది ఇది అని అనుకుని పెద్ద ప్లాన్లు వేసుకున్నాం. బట్ ఇక్కడే 4 అయిపోయింది. పొద్దున్న ఇప్పుడు 4 ఇడ్లీలు తిన్నాం అంతే ఫ్రెండ్స్. మై గాడ్, ఇప్పుడు టైం 4 అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ చూస్తే 10% ఉంది. ఇప్పుడు చూడాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. దగ్గరలో రోడ్డు ఉంది అన్నారు. సో ఎంత దూరంలో ఉంది ఏంటనే తెలియదు, బట్ చూసారా వెళ్తున్నాం. ఠీక్. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని చెప్తా. ఐ థింక్ వచ్చాం అనుకుంటా ఆల్మోస్ట్. ఫుల్ టయర్డ్. చూడండి టైం 5 అవుతుంది. ఇప్పుడు వచ్చాము కార్లోకి. మొత్తం వర్క్ అంతా అయిపోయింది. దానికి ఒక షాప్ ఉంటే అక్కడ అటుకులు కొనుక్కున్నాం అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ. ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవడమే.